ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, హెయిర్ కి సంబంధించి సిరీస్ చేస్తున్నాం కదా మనం. ఇందులో డాండ్రఫ్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుతాం. అవునండి. అయితే హెయిర్ డై గురించి ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా డైస్ వాడేస్తున్నారు. ఒకవేళ హెయిర్ బాగున్నా కూడా కలర్స్ వాడేస్తున్నారు. కరెక్ట్. వీటికి గ్యాప్ అవసరమా? అసలు ఎన్ని రోజులకు ఒకసారి హెయిర్ డై వేసుకోవాలండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ డై వేసుకోవాల్సిన అవసరం వచ్చేస్తుంది ఇప్పుడు అందరికి. తొందరగా గ్రేయింగ్ అయిపోతుంది కదండి. దానివల్ల అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ డై ఫైన్. ఒక టిల్ ఏ పాయింట్ ఐ థింక్ హెన్నా ఇండిగో తోటి మనం మేనేజ్ చేసుకోవడమే బెటర్. ఓకే. హెన్నా ఇండిగో పెట్టుకున్నా కానీ కొంచెం ఏ గ్యాప్ 15 డేస్కి ఒకసారి హెన్నా అండ్ ఇండిగో. అండ్ హెయిర్ కలర్స్ వచ్చేటప్పటికి అవునండి, కొంచెం జుట్టుని డ్రై చేసేస్తూ ఉంటాయి కదా, కాబట్టి 15 డేస్కి ఒకసారి. అంటే నేను చేసే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ తెల్లగా అయిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత. సో వాటికి ఏం చేస్తానంటే అది కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అలా కనపడినప్పుడల్లా కొంచెంసేపు పెట్టేసుకొని హెయిర్ అంతా జస్ట్ ఈ పార్ట్ లో ఉన్నాయి కదండి ఆప్షన్స్. సో కాబట్టి అట్లా అనమాట. బీట్రూట్ జ్యూస్ ఒకటి బాగా వర్క్ చేస్తుంది అందులో. సో అవి మనం చక్కగా ఏ హెయిర్ కి ఎట్లా కలుపుకోవాలి, ఏ కలర్స్ కి ఎట్లా కలుపుకోవాలి అన్నది మళ్ళీ చూద్దాం మనం ప్రాక్టికల్ గా. సో హెయిర్ డైకి వచ్చేటప్పటికి ఏంటంటే డై పెట్టుకున్నప్పుడు ఒకటి అందరు గమనించాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా డై ఓకే ఇట్స్ గివెన్, డై పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కాల్ప్ ఇష్యూస్ వస్తాయి, తెలిసిందే అవేర్నెస్. కానీ డై పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా సార్లు మన జుట్టు చాలా ఒత్తుగా అనిపిస్తుంటుంది కొంతమందికి. అయితే అది కెమికల్ బిల్డప్ అన్నమాట. మన ఈ జుట్టు ఒక్కొక్క హెయిర్ స్ట్రాడ్ మీద మనము కెమికల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఎంతో కొంత దీని మీద ఒక పూతలాగా తయారైపోతుంది అనమాట. ఒక కోటింగ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ కోటింగ్ వల్ల మనకి జుట్టు కొంచెం ఏదో లావుగా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, పఫీగా అనిపిస్తుంది. సో ఆ కోటింగ్ ఎప్పుడైనా మనం ఏదైనా థెరపీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు, పార్లర్స్లో ఈ మధ్య చేస్తున్నారు, అదంతా తీసేసాక మనకి ఇంతే జుట్టు ఉంటుంది అప్పుడు ఫైనల్గా. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక మన హెయిర్ హెల్దీగా ఉండి, అఫ్ కోర్స్ డైస్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేసినాయి కాబట్టి డై పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన చిన్న మంచి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఒకటి చెప్తా. ఏం చెప్తారంటే డై పెట్టుకోవడానికి ముందు, లేకపోతే వారానికి ఒకసారి డై పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, 15 డేస్కి ఒకసారి ఉన్నారు. ఏదైనా ఒకసారి మీరు డై పెట్టుకున్న 5 డేస్లోనో 6 డేస్లోనో గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీస్ మనం ఇంట్లో తెచ్చి అలా పాడేస్తూ ఉంటాం. దాన్ని బాగా బాయిల్ చేసేసి గ్రీన్ టీ పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకోండి క్వాంటిటీ, గ్రీన్ టీ పౌడర్ తీసుకుని దాన్ని బాగా మరగబెట్టి ఆ డికాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని జుట్టుకి బాగా మసాజ్ చేసుకోండి. ఆ డికాషన్ అంటే కొంచెం ఆయిల్ లాగా కాదు, ఒక మంచి 1 లీటర్ ఆఫ్ డికాషన్. మీరు ఆప్షన్స్ మీరు చూసుకొని మీరు ఎలా చేసుకుంటారో జస్ట్ హెయిర్ మీద పోసుకొని దాన్ని హెయిర్ని ఇట్లా రిన్స్ చేయడం అనమాట. బాగా రిన్స్ చేసి దాన్ని అదంతా అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. దాంతో ఏమవుతుందంటే నేను ఈ హెయిర్ కేర్ గురించి కోర్సెస్ చేసినప్పుడు ఆయుర్వేద మా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు ఇచ్చిన బెస్ట్ రెమెడీ అనమాట ఇది. కాబట్టి ఆ గ్రీన్ టీతో చేసుకుంటే ఆ కెమికల్ ఇంపాక్ట్ అన్నది కాస్త తగ్గుతుంది. మళ్ళీ చేసుకున్నప్పుడు గ్రీన్ టీ, సో ఈ కెమికల్ బిల్డప్ ఏదైతే ఉంటుందో అదంతా అక్యూములేట్ అవ్వకుండా ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీలు తాగడము అవన్నీ పక్కన పెట్టేస్తే హెయిర్కి కొంచెం నరిష్మెంట్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా చేయవచ్చు ఇది. సో హెన్నా పెట్టుకున్నప్పుడు కానీ హెయిర్ డైస్ వేసుకున్నప్పుడు కానీ ఇది చేసుకోవచ్చు. హెన్నా సేఫ్ యాక్చువల్గా. హెన్నా ఈజ్ సేఫ్ థింగ్ డైతో కంపేర్ చేస్తే. హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఎట్లా కలుపుకుంటున్నాము, ఎట్లా పెట్టుకుంటున్నాము, మనం దాన్ని బేస్ చేసుకొని మన జుట్టు మాయిశ్చర్గా ఎలా ఉంచుకోవాలనేది ఆప్షన్స్ ఉన్నాయి. క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే కలర్ కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది అండి. క్యాప్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనం అలా గోరింటాకు పెట్టేసి వదిలేస్తే గాలికి ఎండకి బాగా ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ ఎండిపోయిన తర్వాత కొంచెం హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, అది కూడా ఉందన్నమాట. కాబట్టి క్యాప్ పెట్టి 2 hours డైకైనా హెన్నాకైనా కూడా క్యాప్ మస్ట్ అంటారు. క్యాప్ పెట్టుకుంటే బెటర్ అండి. క్యాప్ పెట్టేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. బాగా డ్రై అయిపోతే జుట్టు హార్డ్ అయిపోతుంది. తలస్నానం చేసుకున్నప్పుడు జుట్టు అంతా ఫాల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డైకని హెన్నా కానీ పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనము హెడ్ బాత్ చేస్తాము తప్ప షాంపూ పెట్టకూడదు అంటుంటారు.
తర్వాత ఒక 1 డే తర్వాత ఆయిల్ పెట్టి షాంపూ చేయమంటారు. అది దీనివల్ల హెన్నాకి హెన్నాకండి ఎందుకండి అట్లా అంటే ఆ కలర్ కదా, హెన్నాలో ఉన్న కలర్. హెన్నా ఇస్ ఏ న్యాచురల్ ప్రొసీజర్ అండి. కాబట్టి ఏమవుతుందంటే ఈ హెన్నా అండ్ ఇండిగో కాంబినేషన్స్ చాలా చాలా ఉన్నాయి. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు హెన్నా పెట్టుకుని నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ డెఫినెట్ గా మీ బ్రౌన్ హెయిర్ ని బ్లాక్ చేసే తత్వం ఇండిగోలో ఉంది. అవును. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇండిగో, నేను కూడా సజెస్ట్ చేశాను చాలా సార్లు టైం లేనప్పుడు డైరెక్ట్ ఇండిగో హెన్నా కలుపుకునే ముందు కాస్త ఇండిగో అందులో వేసేసి పెట్టేసుకోండి అంటే, అప్పుడు ఏం చేస్తా అంటే అప్పుడు కూడా కొంచెం బెటరే. బాగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఇండిగో బ్లూ కలర్ కి టర్న్ చేసేస్తుంది జుట్టుని. కాబట్టి బెస్ట్ ఆప్షన్ బాగా గ్రే ఉన్న వాళ్ళు ఫస్ట్ హెన్నా పెట్టుకుని 1 డే గ్యాప్ ఇచ్చి బ్రౌన్ హెయిర్ మీద ఇండిగో పెడితే అది బ్లాక్ గా కనపడుతూ ఉంటుంది. ఈ లోపు మధ్యలో షాంపూ చేయకూడదా? ఎప్పుడు మధ్యలో షాంపూ లేదు, హెయిర్ వాష్ చేసేసుకొని జుట్టు బాగా ఆరిపోయిన తర్వాత హెన్నార్లో ఏమవుతుందంటే మనం 2 hours పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేక డ్రై అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ కి దాని కలర్ మనం చేతికి పెట్టుకున్నా అంతే కదా, మనం కడిగేసినప్పుడు పెద్ద ఏం కనపడదు. నెక్స్ట్ డే కి కాస్త కలర్ బాగా పట్టుకుంటది. కాబట్టి అంత బ్రౌన్ అయిన తర్వాత మీరు ఇండిగో పెట్టుకుంటే బ్లాక్ గా కనపడుతూ ఉంటుంది. కొంతమందికి హెన్నా కానీ ఇండిగో కానీ పెట్టుకున్న తర్వాత జలుబు వస్తుందండి, ముక్కు పట్టేసినట్టుగా, గొంతులో ఏదో ఇచ్చింగ్ అట్లా. అవును, అంటే అది పడట్లేదు అని అనుకోవాలా? సిమ్టమ్ ఎందువల్ల అంటారు? కొంతమందికి అంటే హెన్నా చలవ చేసే తత్వం కదండి కొంచెం, కాబట్టి వాళ్ళు పెట్టుకునే టైం చూసుకోవాలన్నమాట. పెట్టుకునే టైం ఆఫ్టర్నూన్స్ అట్లా చూస్ చేసి పెట్టుకోవడము, వాళ్ళు పెట్టుకున్న తర్వాత కొంచెం ఎండలో కాసేపు అట్లా తిరగడం, ఇవన్నీ చేసి ఇవన్నీ అంటే ఆప్షన్స్ అంతే. చలికాలంలో కొంచెం అవాయిడ్ చేయడము, ఇలా వస్తున్నాయి కాబట్టి వెంటనే కలర్ కి షిఫ్ట్ అయిపోతారు, కెమికల్ కలర్ కి. మైగ్రేన్ హెడ్ ఏక్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఈ హెడ్ ఏక్స్ అవి ఉన్న వాళ్ళు కొంచెము స్టీమ్ అవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఇవన్నీ చేస్తే దాంట్లో నేచురల్ మెథడ్స్ చాలా మంచిది. ఇవైనా కూడా గ్యాప్ తీసుకోమంటారా? అంటే రెగ్యులర్ మనం హెన్నా ఇండిగో పెట్టుకుంటున్నా కూడా డ్రైనెస్ అయిపోతూ ఉంటది కదా, ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటది. కాబట్టి అంటే రెగ్యులర్ గా హెన్నా పెట్టుకోవచ్చు. నరిష్మెంట్ కోసం హెన్నా ఎంతసేపు పెట్టుకోవాలి, అందులో ఏమేమి యాడ్ చేయాలి, కలర్ కోసం ఎంతసేపు పెట్టుకోవాలి, ఏమేమి యాడ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా ప్రొసీజర్స్. దాన్ని పేస్ట్ చేసుకుని మనము ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంత గ్యాప్ లో మనం పెట్టుకోవాలి అనేది ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వంజి గారు. నమస్తే అండి.